తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ తిరుగులేని పోరాటం చేస్తోందని పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకపోతే ప్రజలకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందేవా అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేటీఆర్ పోరాటం ఫలితంగానే యంగ్ ఇండియా స్కిల్స్ కోసం అదానీ నుంచి తీసుకున్న 100 కోట్ల విరాళం ప్రభుత్వం తిరిగి పంపించిందని అన్నారు. విద్యార్థులకు సరైన భోజనం అందించలేక ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నారు. గురుకులాలకు కేటీఆర్ వెళ్తే ఇబ్బంది అవుతుందని ఊహించిన ముందుగానే మంత్రులను, కలెక్టర్లను పరిశీలనకు పంపిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ₹4 లేకుండా పోయింది అన్నాడు. చెవటలలో ఒక్కసారి మా సత్యాగారికి వచ్చి చూడండి. కామారెడ్డి పట్టణంలో సత్యాగారికి వచ్చి చూడండి, బాన్సువాడకు పోయి చూడండి, బిస్కుందర్ పోయి చూడండి, కాళాశాల ప్రాజెక్టు పోయి చూడండి, నిజాం సాగర్ పోయి చూడండి. మీకు తెలుస్తుంది. దిక్కులోకి పోయి చూడండి. గుండె గుండెన ప్రతి చెట్టు మీద, ప్రతి గుట్ట మీద, ప్రతి గుట్ట మీద తెలంగాణలో ఉండే ప్రతి ఇసుక రేణువు మీద కేసీఆర్ గారి ముద్ర ఉన్నది. నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీసేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండె వైపు పోయి ఇక్కడ